హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మజ్జిగ పులుసు చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఏమైందంటే 2 రోజులు పెరుగు పులిసిపోయింది, బాగా పులిసిపోయింది. కానీ చాలా కమ్మటి పెరుగు అనమాట. కమ్మటి పెరుగు పులిసిపోయిందనమాట. సో దాన్ని నేను ఇప్పుడు వేసవికాలం కదండి, సమ్మర్ సీజన్లో తొందరగా పులిసిపోతూ ఉంటుంది. సో నేను దాన్ని మజ్జిగ పులుసు చేద్దామని అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు ఏం వేసానంటే ఇందులో బియ్యం వేసాను, కొన్ని బియ్యం తీసుకున్నాను, అలాగే శనగపప్పు తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు, అల్లం, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, అలాగే కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు. అంతే, ఇంకేం వేయలేదండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, అలాగే మిరియాలు, ఎండుమిరపకాయలు కూడా వేయలేదు, పచ్చిమిరపకాయలు, అల్లం, శనగపప్పు, బియ్యం, ఇవి వేసి నేను నానబెట్టేసుకున్నాను. ఒక ½ అవర్ టు 45 మినిట్స్ నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేస్తానండి. ఈ గ్రైండ్ చేసిన పేస్ట్తో మనం మజ్జిగ పులుసు చేయాలన్నమాట. కుక్కర్లో నేనేమో అవి పెట్టేశాను, ఆనపకాయ ముక్కలు పెట్టేశాను, సొరకాయ ముక్కలు పెట్టేశాను. అవి ఉడుకుతున్నాయి. ఉడకగానే మనం తగినంత పెరుగు తీసుకుని ఆ పెరుగులో ఈ పేస్ట్ వేసేసి బాగా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకుంటాను, నెక్స్ట్ ప్రొసీజర్ మీకు మళ్ళీ చూపిస్తాను. సో నేను ఇలా చిక్కని పెరుగుని డైల్యూట్ చేసి పెట్టేసుకున్నానండి. నేను ఒక్క చేత్తో వీడియో తీసినాను కాబట్టి కొంచెం కదిలిపోతుంది, అడ్జస్ట్ అవ్వండి. సో ఇలా నేను చిక్కని పెరుగుని ఇలా డైల్యూట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ మాత్రం చిక్కగా ఉండాలి. ఇప్పుడు నేను దీంట్లో ఇందాక నేను మీకు చెప్పిన జీలకర్ర, ఆవాలు, మెంతులు, ధనియాలు, మిరియాలు, శనగపప్పు, బియ్యం, పచ్చిమిరపకాయలు, అల్లం, ఇవన్నీ కలిపేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం గ్రైండ్ అవ్వట్లేదు అన్నప్పుడు కొంచెం వాటర్ పోసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆల్రెడీ మనం వాటర్లో 1 గంట సేపు నానబెడతాం కాబట్టి అయిపోతాయి. ఒకవేళ అవ్వకపోతే, జస్ట్ కొంచెం అవ్వకపోతే మాత్రం నేను ఇది 3 స్పూన్స్ వేసాను, ఇంకో 4th స్పూన్ వేస్తున్నాను. నిండానే వేస్తున్నాను. ఇది దాచుకోవచ్చండి, ఫ్రీజర్లో పెట్టి ఇంకో 2-3 డేస్ తర్వాత మళ్ళీ మనం చేసుకోవచ్చు. ఫ్రీజర్లో మాత్రం పెట్టేస్తే మళ్ళీ మనం చేసుకునే గంట ముందు తీసేస్తే మామూలు అయిపోతుంది. సో ఇలా అంతా కలిపేసేసి మనం వేసిన అల్లం, పచ్చిమిరపకాయలు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు, ఈ శనగపప్పు, అలాగే బియ్యం, ఇవన్నీ గ్రైండ్ అయిపోయాయి కాబట్టి ఇలా మనం మొత్తం అంతా వేసేసుకోవాలి. నాకు ఇంకొంచెం పడుతుందని అనిపిస్తుంది. నేను పచ్చిమిరపకాయలు 8 to 9 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అలాగే ఉడకబెట్టేటప్పుడు ఒక 4 వేసాను. ఎంత స్పైసీ. ఇంకా నేను బజ్జీలు వేయట్లేదండి, బజ్జీలు వేయకుండా జస్ట్ సొరకాయతో నేను చేస్తున్నాను అనమాట. సొరకాయతో మజ్జిగ పులుసు. సో ఈ మాత్రం పడుతుందండి. అంటే ఇందాక 4 to 5 స్పూన్స్ ప్లస్ 2 స్పూన్స్ అంటే 7 స్పూన్స్ వేసుకోండి. 7 స్పూన్స్ ఈ చిక్కని పెరుగులో, ఇలా డైల్యూట్ చేసిన చిక్కని పెరుగులో మనం ఇలా కలిపేస్తాం. తర్వాత ఉడికిపోయాక అవి ఉడికిపోతాయి కదండి, ఏదైతే మనం ఉడకబెట్టుకున్నామో సొరకాయ ముక్కలు, అవి మనం ఇందులో కలిపేస్తామన్నమాట. కలిపేసి అప్పుడు స్టవ్ మీద పెట్టి మరిగిస్తాం. ఆ మరిగేటప్పుడే మనం నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపించేస్తాను. ఓకేనా అండి? సో మళ్ళీ మీకు చూపిస్తానండి. చూసారు కదండి, ఇందాక నేను డైల్యూట్ చేసేసుకున్నాను పెరుగుని. ఆ పెరుగుని డైల్యూట్ చేసేసుకుని అందులో నేను ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసేసాను, ఉడికిపోయిన ఆనపకాయ ముక్కలు వేసేసాను. పచ్చిమిరపకాయలతో పాటు నేను ఉడకబెట్టానని చెప్పాను కదా. సో పచ్చిమిరపకాయలు, ఆనపకాయ ముక్కలు, ఉడకబెట్టిన ఆనపకాయ ముక్కలు వేసేసాను. ఇప్పుడు నేను ఆ పేస్ట్ మీకు చూపించాను కదండి, ఏ పేస్ట్ అయితే నేను చేసుకున్నానో మజ్జిగ పులుసులో వేసే పేస్ట్, ఆ పేస్ట్ కూడా నేను వేసేసి పూర్తిగా డైల్యూట్ చేసేసాను. అంటే ఇంత కూడా ఉండలు కట్టకుండా ఉండడానికి మొత్తం అంతా ఈ పెరుగులో పూర్తిగా కరిగిపోయేలా చేసేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక మరుగు వచ్చేటట్టు చూడాలండి. ఇప్పుడు తగినంత కొత్తిమీర ఇప్పుడే మరిగేటప్పుడు వేసుకోవాలి, తగినంత కరివేపాకు కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో మజ్జిగ పులుసు తింటే మాత్రం అదిరిపోతుంది. నేను బజ్జీల మజ్జిగ పులుసు రీసెంట్గా షేర్ చేశాను. సో చూడండి, అది కూడా నేను చేసేసాను కాబట్టి ఇవాళ నేను బజ్జీల మజ్జిగ పులుసు చేయట్లేదు, జస్ట్ సొరకాయతో నేను చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా అత్తగారి దగ్గర నేను నేర్చుకున్నాను. సో పెద్దవాళ్ళ దగ్గర మనం ఎన్నెన్నో నేర్చుకుంటూ ఉంటాం. చాలా మంచి రెసిపీస్ మనకు వస్తూ ఉంటాయి. సో ఆ పేస్ట్ మీరు చేసి పెట్టేసుకున్నారనుకోండి, మీరు చక్కగా వాడేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 2-3 రోజుల తర్వాత మళ్ళీ మీరు మజ్జిగ పులుసు తినాలనుకున్నప్పుడు ఆ పేస్ట్ వాడేసుకోవచ్చు. నేను ఏమేమి వేసానో నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఆ పేస్ట్లో ఏం వేసానో ముందు ప్రొసీజర్లో చెప్పాను కాబట్టి, సో అవన్నీ మీరు చక్కగా వేసుకోండి. ఇది ఒక్క మరుగు రావాలండి. మరుగు వచ్చాక మీరు నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. చాలా టేస్టీ అయిన మజ్జిగ పులుసు అండి. ఇది ఒక్క మరుగు వచ్చేస్తే మనం మిగతా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. చూసారు కదండి, మరిగిపోతుంది, బాగా చిక్కగా అయిపోయింది. ఈ టైంలోనే మనం ఇలా ఒకసారి కలిపేసుకుని తగినంత ఉప్పు వేసేసుకోవాలి.
దీనికి సరిపడ ఉప్పు వేసేసుకోవాలి. సో ఎక్కువే ఉంది కాబట్టి, క్వాంటిటీ ఎక్కువే ఉంది కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది. రుచికి తగినంత మీరు వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మంచిగా వేసుకోండి. నేను చెప్పాను అల్లం, పచ్చిమిర్చి, మిరియాలు, ధనియాలు, అలాగే శనగపప్పు, తర్వాత బియ్యం, అలాగే కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి నేను గ్రైండ్ చేసిన పేస్ట్ వేసానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, విపరీతంగా టేస్టీగా ఉంటుంది. మజ్జిగ పులుసు ఎవ్వరు వదిలిపెట్టరు. రీసెంట్గా అయితే నేను బజ్జీల మజ్జిగ పులుసు షేర్ చేశాను. ఇవాళ మాత్రం ఓన్లీ సొరకాయతో చేసే మజ్జిగ పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తగినంత ఉప్పు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు మనం పోపు వేసేసుకుందామండి. నేను పోపు గరిటె పెట్టేసుకున్నాను. అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే ఇంగువ మాత్రం మంచిగా వేయాలండి. కాంప్రమైజ్ అవ్వద్దు కొంచెం కూడా. ఆ మజ్జిగ పులుసులోకి వెళ్తేనే బాగుంటుంది, పొంగిపోతుంది. సో ఎంతో టేస్టీగా ఉంటుందండి, విపరీతమైన టేస్టీగా ఉంటుంది మజ్జిగ పులుసు. ఆవకాయ కలుపుకున్నప్పుడు ఆవకాయలో కూడా, కొత్త ఆవకాయలో మీరు మజ్జిగ పులుసు నంచుకుని తినండి, ఒక రేంజ్లో ఉంటుంది, అల్టిమేట్ ఉంటుందండి. సో డూ ట్రై ఇట్ అండి. చాలా చాలా టేస్టీ అయిన మజ్జిగ పులుసు బాగా మరిగిపోతుంది. ఇవి కూడా బాగా వేగిపోయాయి, చూసారు కదా, ఎంతో బాగా వేగిపోయి మంచి వాసన వస్తుంది. ఇంకొంచెం నేను వేస్తాను ఇంగువ. ఎంత వేస్తే అంత బాగుంటుందండి. ఎప్పుడైతే వేగిపోతాయో అది ఇదైపోతుంది అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ బాగా వేగిపోయిన ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేస్తాను. ఎంత బాగుంటుందో. మజ్జిగ పులుసు ఫేవరెట్స్ చాలామంది ఉన్నారండి. మనం అనుకుంటాం సాంబారు పప్పులోనే ఉంటారని, మజ్జిగ పులుసు అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్, అలాగే కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోండి. చాలా చాలా టేస్టీ అయిన మజ్జిగ పులుసు మీ సొంతం అయిపోతుంది. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. మీరు కూడా తప్పకుండా చేసుకోండి, పిల్లలకి పెట్టండి, మీరు కూడా చేసుకోండి. హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, అలాగే పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు, అంత టేస్టీగా ఉంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడండి, వీడియో మొత్తం చూడండి, కొంచెం కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే నేనేం వేసానో మీరు చూడలేకపోతారు, మిస్ అయిపోతారు. సో వీడియో అంతా చూడండి, చక్కగా చేసుకోండి. అంతే. బజ్జీలు మజ్జిగ పులుసు చేసుకోవాలంటే నథింగ్ బట్ బజ్జీలు వేసేసుకోవడం, కొంచెం వేడి నీళ్ళల్లో వేసేసుకోవడం, వేగిపోయాక వేడి నీళ్ళలో వేసేసుకుని అప్పుడు ఇందులో వేసేసుకోవడం, అంతే, ఇంకేం లేదండి. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. బాయ్ అండి.